నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి మన టీవీ నందు 9వ తరగతి గణిత కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం. పిల్లలు, మీరు గత తరగతులలో కొన్ని పటములు, వస్తువుల యొక్క వైశాల్యములు, ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణముల గురించి తెలుసుకొని ఉన్నారు కదా. ఇంతకు పూర్వం అంటే మన పూర్వీకులు బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టుడు మొదలైనటువంటి గణిత శాస్త్రజ్ఞులు ఈ విషయంలో అనేక విషయాలని కనుగొని మనకు మార్గదర్శకత్వం చేసి ఉన్నారు. వారు చెప్పినటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా ఇప్పుడు పరిశీలిద్దాం. బ్రహ్మగుప్తుడు పట్టక గని పరిమాణమును కనుగొని సూత్రాలు ఇచ్చాను. ఈయన త్రిభుజ వైశాల్యము కనుగొనుటకు, అనగా త్రిభుజ భుజాలు ABC అనేవి త్రిభుజ భుజాలు అయినట్లయితే ఆ త్రిభుజ వైశాల్యమును కనుగొనుటకు √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C చదరపు యూనిట్లు లేదా చదరపు ప్రమాణాలు అనే సూత్రాన్ని ఇచ్చాను. ఆర్యభట్టుడు కూడా వైశాల్యాలు, ఘన పరిమాణం గురించి చర్చించాను. భాస్కరాచార్యుడు పై విలువను 3927/1250 అని గణించాను. తన సిద్ధాంత శిరోమణిలో భూమి గోళాకారంగా ఉంటుందని చర్చించాను. ఈరోజు మనం ఇక్కడ మీకు చూపించబోయేటువంటి కొన్ని పటాల ఆకారాలను గుర్తించండి. ఈ పటంలో ఇక్కడ చూపించినటువంటి భాగంలో మీకు 3 పటములు చూపించబడినవి. ఇందు మొదటి పటాన్ని ఏమని పిలుస్తాం? మీరు ఊహించినది సరి అయినది. దీన్ని త్రిభుజము అని అంటాం. రెండో పటాన్ని చూడండి. ఇందు 4 భుజములు సర్వసమాన కొలతలను కలిగి ఉన్నాయి. ఇటువంటి పటాన్ని చతురస్రము అంటాం. మరియు చివరి పటం దీన్ని దీర్ఘచతురస్రం అని పిలుస్తాం. ఈ పటాల వైశాల్యాలు, వాటి యొక్క ఆకారాలన్నింటినీ మీరు గత తరగతుల్లో నేర్చుకుని ఉన్నారు. చూడండి, మొదటి పటాన్ని త్రిభుజము అని పిలుస్తాం. రెండవ పటాన్ని చతురస్రం అంటాం. మూడవ దాన్ని దీర్ఘచతురస్రం అని పిలుస్తాం. ఈ పటాలు పొడవు మరియు వెడల్పు లేదా ఎత్తును మాత్రమే కలిగి ఉన్నాయి. మరియు ఈ వస్తువులను చూడండి. ఇప్పుడు చూపబోయేటువంటి ఈ వస్తువులను చూడండి. ఈ వస్తువులు పొడవు, వెడల్పు, ఎత్తు లేదా దీన్నే మందము అని అంటాం. అలాగే మరి ఒక పటాన్ని, మరి ఒక వస్తువును కూడా గమనించండి. పొడవు, వెడల్పు, మందం లేదా ఎత్తు కలిగి ఉన్నాయి. ఇటువంటి వస్తువులను ఘన వస్తువులు అని అంటాం. అంటే ఘన వస్తువుకి పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందము కల వస్తువు, ఇటువంటి వస్తువులను ఘన వస్తువు అంటాం. ఈ ఘన వస్తువుకు ప్రక్క ఉండే భాగాలను ప్రక్కతలాలు అంటాం. ఇది ఒక ప్రక్కతలం, రెండో ప్రక్కతలం, మూడో ప్రక్కతలం, నాలుగో ప్రక్కతలం. వీటిని మనం కొన్ని ఘన వస్తువులుగా భావిస్తూ ఉంటాం. కొన్ని ఘనాకార వస్తువులను గమనించండి. ఈ పటంలో చూపించబడిన విధంగా కనిపించేటువంటివి ఘన వస్తువులు. వీటి ప్రక్కన ఉండేటువంటి భాగాలను ప్రక్కతలాలు అని అంటాం. అలాగే పట్టకము. ఈరోజు మనం పట్టకము గురించి తెలుసుకుందాం. త్రిభుజాకార పట్టకాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పట్టకము అంటే ప్రక్కతలాలు సమాంతర చతుర్భుజాలుగా ఉండి భూమి పైభాగము సమాంతర తలాలుగా ఉన్న ఆకారాన్ని పట్టకము అంటాం. ఈ ప్రక్కతలాలన్నీ సమాంతర చతుర్భుజాలుగా ఉన్నవి. ఈ భూమి ఈ పైభాగము ఈ భూమి సమాంతర తలాలుగా ఉన్నటువంటి ఆకారాన్ని పట్టకం అంటాం. పట్టకానికి ఉదాహరణగా మనం సమగణాన్ని, దీర్ఘగణాన్ని చెప్పుకోవచ్చును. అలాగే క్రమపట్టకం.
ఇప్పుడు ఈ పటంలో మీకు చూపించేటువంటి భాగం దీర్ఘగణం, తదుపరి సమగణం వస్తుంది. క్రమపట్టకం. ఈ భూమి పై భాగాలు సమాంతర తలాలై సమాన కొలతలు కలిగినటువంటి పట్టకాన్ని క్రమపట్టకం అంటాం. ఇంతకుముందు చూపించినట్లుగానే ఈ యొక్క భూమి పై భాగాలు ఈ భాగము సమాంతర తలాలై ఉండాలి మరియు సమాన కొలతలు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఎంత కొలత అయితే కలిగి ఉన్నదో అదే కొలతని క్రింద కూడా కలిగి ఉండాలి. ఇటువంటి పట్టకాన్ని క్రమపట్టకము అని అంటాం. క్రమపట్టకం యొక్క ప్రక్క భాగాలను ప్రక్క తలాలు అని అంటాం. సాధారణంగా క్రమపట్టకం యొక్క భూమి ఏ ఆకారంలో ఉందో దాన్ని బట్టి ఆ పట్టకాన్ని పిలుస్తాం. ఇవి సాధారణంగా ఈ ప్రక్క తలాలు దీర్ఘచతురస్రాలుగా ఉంటాయి. క్రమపట్టకం పేరు దాని భూమి ఆకారాన్ని బట్టి వస్తుంది. భూమి త్రిభుజాకారంలో ఉంటే ఆ పట్టకాన్ని త్రిభుజాకార పట్టకము అని అంటాం. ఇప్పుడు ఈ పటంను చూడండి. ఇవన్నీ ప్రక్క తలాలు. ఈ ప్రక్క తలాలన్నీ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి మరియు దీని యొక్క భూమి త్రిభుజాకారంలో ఉంది. కాబట్టి ఇటువంటి పట్టకాన్ని త్రిభుజాకార పట్టకము అని అంటాం. ఈరోజు మనం ఈ త్రిభుజాకార పట్టకాల అంచుల మొత్తము, దాని ప్రక్క తల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం, ఘనపరిమాణం గురించి తెలుసుకుంటాం. కొన్ని ఘనాకార వస్తువులకు ఉదాహరణలు ఇక్కడ చూపించబడుతున్నాయి మీకు. వాటిని గమనించండి. మొదటిది దీర్ఘగణం, రెండవది సమగణం, మూడవది త్రిభుజాకార పట్టకం. ఇందులో మనం గ్రహించేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. క్రమపట్టకం యొక్క ప్రక్క తలాల సంఖ్య ఆ పట్టకం యొక్క భూమి భుజాల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ పట్టకంలో భూమిలో 4 భుజాలు ఉన్నాయి. 1వ భుజం, 2వ భుజం, 3వ భుజం, 4వ భుజం. కాబట్టి ఈ పట్టకంలో ఉండేటువంటి ప్రక్క తలాల సంఖ్య 4 అవుతాయి. 1వ తలం, 2వ తలం, 3వ తలం, 4వ తలం, 4 తలాలు ఉంటాయి. అంటే ఆ పట్టకంలో భూభుజాల సంఖ్య ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రక్క తలాలు ఉండటం జరుగుతుంది. అలాగే ఈ త్రిభుజాకార పట్టకాన్ని చూడండి. ఇందులో భూమిలో ఎన్ని భుజాలు ఉన్నాయని గమనిస్తున్నారు మీరు? ఎస్, మీరు చెప్పినది సత్యమే. ఈ త్రిభుజాకార భూమిలో 3 భుజాలు ఉన్నాయి. 1, 2, 3. అంటే ఈ త్రిభుజాకార పట్టకానికి 3 ప్రక్క తలాలు ఉన్నాయి. 1, 2, 3 పట్టకాలు. 3 ప్రక్క తలాలు ఉండటం మనం గమనిస్తాం. క్రమపట్టకం యొక్క మొత్తం తలాల సంఖ్య ప్రక్క తలాల సంఖ్య ప్లస్ 2. ఈ సమగణాన్ని గమనించండి. ఈ సమగణానికి ప్రక్క తలాలు 4 ఉన్నాయి. 1, 2, 3, 4. 4 ప్రక్క తలాలు ఉన్నాయి. అవి కాకుండా ఈ అడుగు భాగం అంటే భూభాగము ప్లస్ పై తలము మొత్తం 6 తలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దీర్ఘగణాన్ని కూడా గమనించి చూడండి. ఈ దీర్ఘగణంలో 4 ప్రక్క తలాలు ఉన్నవి ప్లస్ భూభాగము పై భాగము, అనగా మొత్తము 6 తలాలు ఉన్నాయి. అలాగే త్రిభుజాకార పట్టకాన్ని చూడండి. మొత్తం తలాల సంఖ్య ఎన్ని అవుతాయని మీరు చూస్తున్నారు? ఎస్, మీరు చెప్పింది సత్యమే. ప్రక్క తలాలు 3 ఉన్నవి ప్లస్ భూభాగము పై భాగము మొత్తము 5 తలాలు కలవు. క్రమపట్టకం యొక్క మొత్తం తలాల సంఖ్యని 5గా మనం గమనిస్తాం. దాన్నే మనం పట్టకం యొక్క భుజాల సంఖ్య ప్లస్ 2గా భావిస్తాం. క్రమపట్టకం యొక్క అంచుల సంఖ్య. ఈ క్రమపట్టకం యొక్క అంచుల సంఖ్యని చూసినప్పుడు పట్టకం యొక్క భుజాల సంఖ్య పట్టకం యొక్క భూమి భుజాల సంఖ్య ఇంటూ 3గా మనం చెప్పవచ్చును. అంటే ఈ త్రిభుజాకార పట్టకాన్ని గమనించండి. భూమి భుజాల సంఖ్య ఎన్ని ఉన్నవి ఇలా పెట్టి గమనించినప్పుడు భూమి భుజాల సంఖ్య 1, 2, 3.
3 భుజాల సంఖ్య వచ్చినాయి. 3 భుజాలు ఇంటూ 3 గుణించినట్లయితే మొత్తం 9 అంచులు రావటం గమనిస్తాం. ఒకసారి గణించి చూద్దాం. 1వ అంచు, 2వ అంచు, 3వ అంచు, 4వ అంచు, 5వ అంచు, 6వ అంచు, మిగిలినటువంటి 3 ఇవి. ఇది 7వది, 8వది, 9వది, మొత్తం 9 వస్తాయి. క్రమపట్టకం యొక్క అంచుల సంఖ్య భూభుజాల సంఖ్య ఇంటూ 3గా మనం చెప్పవచ్చును. అట్లాగే ఈ దీర్ఘగణాన్ని కూడా గమనించండి. ఈ దీర్ఘగణంలో భూమి భుజాల సంఖ్య 4. 1, 2, 3, 4. 4 ఇంటూ 3 మొత్తం అంచుల సంఖ్యని తెలియజేస్తుంది. ఈ 4 ప్లస్ మిగిలినవి 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం పట్టక అంచుల సంఖ్య ఆ పట్టక భూమి భుజాల సంఖ్య ఇంటూ 3గా మనం గమనించవచ్చును. అంచుల మొత్తం పొడవు. అంచుల మొత్తం పొడవు = భుజాల సంఖ్య ఇంటూ ఎత్తు ప్లస్ భూమి చుట్టుకొలతకు రెట్టింపు ఉంటుంది. దీన్నే సూత్ర రూపంలో రాసుకున్నట్లయితే భుజాల సంఖ్యని n, ఎత్తుని h గాను, భూమి చుట్టుకొలతని s గాను మనం అనుకున్నట్లయితే దాన్ని సూత్ర రూపంలో రాసినట్లయితే n × h ప్లస్ 2s భావించవచ్చును. ఇక్కడ కొన్ని ఖాళీలను మనం పూరిద్దాం. మొట్టమొదటిగా సమగణం చూడండి. సమగణంలో ఎన్ని ప్రక్కతలాలు కలవు? 4 ప్రక్కతలాలు కలవు. మొత్తము తలాల సంఖ్య ఎన్ని ఉండును? మొత్తము తలాల సంఖ్య ఇందాక గమనించాం మనం. సమగణంలో ఎన్ని భుజాలు ఉన్నాయి? భూభుజాలు ఎన్ని ఉన్నాయి? ఆ భూభుజాలు ప్లస్ క్రింద భాగము పై భాగము అంటే 4 ప్రక్కతలాలు ప్లస్ భూభాగము పై భాగం మొత్తము 6 ప్రక్కతలాలు వచ్చును. అంచుల సంఖ్య. అంచుల సంఖ్యను కూడా దాని సూత్రం మనం రాబట్టాం. భూభుజాల సంఖ్య ఇంటూ 3 అని మనం చెప్పుకోవటం జరిగింది. అంటే భూభుజాలు 4 ఉన్నాయి. 4 ఇంటూ 3 4 3 12 వచ్చును. అలాగే దీర్ఘగణం. దీర్ఘగణ ప్రక్కతలాలు కూడా ఎన్ని వస్తున్నాయో మీరు ఊహిస్తున్నారు కదా. ఇందులో 4 ప్రక్కతలాలు ఉంటాయి. అలాగే మొత్తం తలాల సంఖ్య 6, అంచుల సంఖ్య 12. అలాగే త్రిభుజాకార పట్టకం ప్రక్కతలాల సంఖ్య ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నాం. దీని గురించి ప్రక్కతలాలు మొత్తం 3 ఉన్నాయి. త్రిభుజ భుజాలు 3 కాబట్టి ప్రక్కతలాలు 3. అలాగే మొత్తం తలాలు ప్రక్కతలాలు ప్లస్ భూభాగము పైభాగము అనగా 5 మొత్తం తలాలు వచ్చును. అంచుల సంఖ్య భూభుజాల సంఖ్య ఇంటూ 3 కాబట్టి మొత్తం దీనిలో అంచుల సంఖ్య 9గా మనం గమనిస్తాం. ఇప్పుడు ఒక సమస్యను గమనించండి. ఈ సమస్యను ఒకసారి చదవండి మీరందరూ. త్రిభుజాకార పట్టకం భుజాలు 12 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు. దాని ఎత్తు 15 సెంటీమీటర్లు. దాని అంచుల మొత్తం పొడవు కనుక్కోండి. అంచుల మొత్తం పొడవు కనుగొనటానికి మనం ఇందాక ఒక సూత్రం రాయటం గమనించారు. మొత్తం అంచుల మొత్తం పొడవు n × h ప్లస్ 2s అన్నదే మనం గమనించినటువంటి సూత్రం. అంచుల మొత్తం పొడవు n × h ప్లస్ 2s. n అనగా ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? మనకు 3 భుజాలు. ఎత్తు ఎంతగా సమస్యలో ఇవ్వబడినది. అలాగే దాని చుట్టుకొలత ఎంత? భూమి యొక్క చుట్టుకొలత ఎంత? భూమి చుట్టుకొలత భూభుజాల అంచుల మొత్తము పొడవు 12 సెంటీమీటర్లు ప్లస్ 16 సెంటీమీటర్లు ప్లస్ 20 సెంటీమీటర్లు మొత్తము 48 సెంటీమీటర్లుగా వస్తుంది. ఇది ఒక భూపరిధి. మొత్తము దీనికి రెట్టింపు మనం కనుక్కోవాలి. అంచుల మొత్తం పొడవు 3 భుజాలు ఇంటూ దాని ఎత్తు 15 సెంటీమీటర్లు
ప్లస్ భూమి చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఇంటూ 2 3 15 45 ప్లస్ 48 ఇంటూ 2 96 మొత్తం 45 ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు 141 సెంటీమీటర్లుగా ఈ త్రిభుజాకార అంచుల మొత్తం పొడవును మనం గమనించవచ్చును. అలాగే ఇక్కడ ఒక చిన్న కృత్యాన్ని మనం చేద్దాం. ఈ త్రిభుజాకార పట్టకాన్ని చూడండి. ఈ త్రిభుజాకార పట్టకం యొక్క ఎత్తుని చూసినట్లయితే మొత్తము 10 సెంటీమీటర్లుగా దీన్ని గమనిస్తాం. అలాగే భుజాల పొడవులు 5 సెంటీమీటర్లుగా ఒక భుజాన్ని, రెండో భుజం కూడా 5 సెంటీమీటర్లుగాను, మూడో భుజం కూడా 5 సెంటీమీటర్లుగాను గమనిస్తాం. ఇటువంటి త్రిభుజాకార పట్టకం యొక్క అంచుల మొత్తము పొడవు ఎంత అని సమస్యను మనం సాధించినప్పుడు 5 ప్లస్ 5 ప్లస్ 5 3 5లు 15 సెంటీమీటర్లు దీని చుట్టుకొలత. ఈ చుట్టుకొలతకి రెట్టింపు అనగా 15 ఇంటూ 2 30 ప్లస్ అంచుల ఈ త్రిభుజాకార పట్టకం ఎత్తు 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఇంటూ ఇటువంటి అంచులు 3 10లు 30 ప్లస్ 15 ప్లస్ 15 అనగా మొత్తము 60 సెంటీమీటర్లు దీని యొక్క అంచుల మొత్తంగా మనం గమనిస్తాం. అలాగే ఈ సమగణాన్ని పరిశీలించండి. ఈ సమగణం యొక్క సమగణమని దేన్ని పిలుస్తాం? ఆ భూమి భుజము ఎత్తులు సమానమైతే అట్టి గణాన్ని సమగణము అని అంటాం. సమగణము యొక్క భూమి సాధారణంగా చతురస్రాకారంలో ఉంటుంది. ఈ భుజము ఏ అని అనుకున్నట్లయితే మనం అన్ని భుజాల కొలతలు సమానం కాబట్టి ఈ కొలతను మనం ఏ అని అనుకున్నట్లయితే దాని యొక్క భూవైశాల్యం భుజము ఇంటూ భుజము అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే దీని చుట్టుకొలత భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ మొత్తము 4A అగును సమగణం యొక్క చుట్టుకొలత. కాబట్టి గణము యొక్క ప్రక్కతల వైశాల్యం ఒక వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము అనగా భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ప్రక్కతల వైశాల్యం అనేసరికి 4 ప్రక్కలు ఉన్నాయి. మనకు సమగణం యొక్క ప్రక్కలు 4 ఉన్నాయి. కాబట్టి సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్ చదరపు ప్రమాణాలు అవుతుంది. అలాగే సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 4 ప్రక్కల ఉండేటువంటి వైశాల్యము ప్లస్ భూవైశాల్యము పై కప్పు వైశాల్యం అనగా 4A స్క్వేర్ ప్లస్ 2A స్క్వేర్ అన్నది ఆ సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. అనగా 6A స్క్వేర్ చదరపు యూనిట్లు అవుతుంది. అలాగే తదుపరి దీర్ఘగణాన్ని గమనిద్దాం. దీర్ఘగణం యొక్క పొడవు L, వెడల్పు B, దాని యొక్క ఎత్తు H అయినా పొడవు L, వెడల్పు B, ఎత్తు H అయినా దీర్ఘగణము భూమి ఏ ఆకారంలో ఉందని చెప్పారు ఇంతకుముందు మీరు? దీర్ఘగణం యొక్క భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L + B అని మీరు నేర్చుకున్నారు. అలాగే దీర్ఘగణం యొక్క భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉన్నప్పుడు దాని వైశాల్యము అనగా భూమి యొక్క వైశాల్యము భూవైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు అనగా L × B అగును. దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం దాని చుట్టుకొలత ఇంటూ ఎత్తు వేసినట్లయితే దీర్ఘగణ ప్రక్కతల వైశాల్యం వచ్చును. దీర్ఘగణ సంపూర్ణ తల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ భూవైశాల్యము. ప్రక్కతల వైశాల్యం 2H × L + B ప్లస్ భూవైశాల్యం
భూవైశాల్యం దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది కాబట్టి ఎల్ ఇంటూ బి, కింద భూమి పై భాగము రెండు దీర్ఘచతురస్రంలో ఉన్నవి కావున 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని చెప్పుకుంటాం. 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ ఎల్బి. దాన్ని సింప్లిఫై చేసి రాసుకున్నట్లయితే 2 ఇంటూ ఎల్హెచ్ ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్బి చదరపు ప్రమాణాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇదే పద్ధతిలో ఏ పట్టకమైనా సరే పట్టకం యొక్క ప్రక్కతల వైశాల్యము ఏ ఈజ్వల్ దాని భూపరిధి ఇంటూ ఎత్తు అని చెప్పుకోవచ్చును. అంటే త్రిభుజాకార పట్టకం అయినట్లయితే త్రిభుజం యొక్క భూపరిధి అంటే దాని చుట్టుకొలత ఇంటూ ఎత్తు. ఏబిసిలు భుజాలు అయినట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎత్తు అన్నది దాని యొక్క ప్రక్కతల వైశాల్యం అవును. అలాగే ఈ భూమి యొక్క చుట్టుకొలతని పి అనే అక్షరంతో చూసినట్లయితే ఏ ఈజ్వల్ టు పి ఇంటూ హెచ్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఈజ్వల్ టు పి ఇంటూ హెచ్ చదరపు యూనిట్లు అవుతుంది. అలాగే ప్రక్కతల వైశాల్యము రెట్టింపు భూవైశాల్యం మొత్తానికి పట్టక సంపూర్ణ తల వైశాల్యం వచ్చును. అనగా పట్టకం యొక్క భూమి ఏ ఆకారంలో ఉంటుందో ఆ వైశాల్యం ఘనాకారంలో ఉంటే చతురస్రం, దీర్ఘఘనాకారంలో ఉంటే దీర్ఘచతురస్రం. ఆ వైశాల్యాల రెట్టింపుని ప్రక్కతల వైశాల్యం కలిపినట్లయితే పట్టకం యొక్క సంపూర్ణ తల వైశాల్యం వచ్చును. ఇప్పుడు త్రిభుజాకార పట్టకాన్ని పరిశీలించి చూద్దాం. త్రిభుజాకార పట్టక ప్రక్కతల వైశాల్యం ఈజ్వల్ టు భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు చదరపు ప్రమాణాలు. త్రిభుజాకార పట్టక భూవైశాల్యం ఈజ్వల్ టు త్రిభుజం ఏ ఆకారంలో ఉందో ఆ వైశాల్యము. త్రిభుజాకార పట్టక సంపూర్ణ తల వైశాల్యం ఈజ్వల్ టు పి ఇంటూ హెచ్ ప్లస్ 2 ఇంటూ భూవైశాల్యం. భూమి ఆకారంలో ఉంటే ఆకారాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ భూమి త్రిభుజాకార పట్టకం కాబట్టి దీని భూమి త్రిభుజాకారంలో ఉంది కావున పి ఇంటూ హెచ్ ప్లస్ 2 ఇంటూ త్రిభుజాకార భూవైశాల్యం అని చెప్పుకుంటాం. ఇంతకుముందు మనకి బ్రహ్మగుప్తుడు ఇచ్చినటువంటి సూత్రాన్ని ఒకసారి చూడండి. ఆయన స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనేటువంటి సూత్రాన్ని త్రిభుజ వైశాల్యాలను కనుగొనటానికి ఇచ్చినట్లుగా గమనించి ఉన్నాం. వేరువేరు భుజాలైనప్పుడు వేరువేరు కొలతలు కలిగినప్పుడు వైశాల్యం కనుగొనటానికి మనం ఆ సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఒక సమస్యను పరిశీలించండి. త్రిభుజాకార పట్టకం భుజాలు 12 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, దాని ఎత్తు 15 సెంటీమీటర్లు. ఆ పట్టకం ప్రక్కతల వైశాల్యము సంపూర్ణ తల వైశాల్యాన్ని కనుక్కోండి. ముందు ప్రక్కతల వైశాల్యం కనుగొనుటకు పి ఇంటూ హెచ్. పి అంటే దాని చుట్టుకొలత. త్రిభుజ భుజాలను మనం ఏమని ఇచ్చి ఉన్నాం? 12 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, ఎత్తు 15 సెంటీమీటర్లు అని తెలియజేసి ఉన్నాం. కాబట్టి 12 ప్లస్ 16 ప్లస్ 20 ఇంటూ 15, 12 ప్లస్ 16 28, 28 ప్లస్ 20 48, 48 ఇంటూ 15, 48 15 గుణించుకున్నట్లయితే 720 చదరపు సెంటీమీటర్లు వచ్చును. అలాగే భూవైశాల్యము ఈజ్వల్ టు త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం ఈజ్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చదరపు యూనిట్లు. ఎస్ అంటే ఆ త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత. అంటే ఎస్ ఈజ్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ మనకి ఏబిసిలు అంటే త్రిభుజ భుజాలు 12 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు. ఈ మొత్తం కూడుకుంటే ఇంతకుముందు త్రిభుజం యొక్క చుట్టుకొలత
48 సెంటీమీటర్లని మనం గమనించాం. 48/2 ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు. ఈ విలువల్ని ఈ సూత్రంలో స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c సూత్రంలో ప్రతిక్షేపించితే దట్ ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 24 మైనస్ 12 ఇంటూ 24 మైనస్ 16 ఇంటూ 24 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 24లోంచి 12ని తీసివేయగా 12, 24లోంచి 16ని తీసివేయగా 8, 24లో నుంచి 20ని తీసివేయగా వచ్చినది 4 ఈజ్ ఈక్వల్ టు వీటన్నింటినీ గుణించుకుని దాని వర్గమూలం గమనించినట్లయితే మొత్తము 96 చదరపు సెంటీమీటర్ల త్రిభుజ భూవైశాల్యంగా ఆ త్రిభుజాకార పట్టక భూవైశాల్యంగా వస్తుంది. సంపూర్ణ తల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ భూవైశాల్యము. దేర్ఫోర్ ఇంతకుముందు ప్రక్కతల వైశాల్యం మనం 720 చదరపు సెంటీమీటర్లు, ఇప్పుడు వచ్చినటువంటి భూవైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు. దేర్ఫోర్ 720 ప్లస్ 2 ఇంటూ 96 ఈజ్ ఈక్వల్ టు 720 ప్లస్ 192 ఈజ్ ఈక్వల్ టు మొత్తము 912 చదరపు సెంటీమీటర్లుగా రావటం మనం గమనిస్తాం. నెక్స్ట్ మనం ఘన పరిమాణాన్ని గమనిద్దాం. ఘన పరిమాణాన్ని చూసినప్పుడు ఏ వస్తువు యొక్క ఘన పరిమాణం అయినా సరే, అంటే క్రమాకారంలో కలిగినటువంటి వస్తువుల ఘన పరిమాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ భూవైశాల్యము ఇంటూ దాని ఎత్తుని వేసుకున్నట్లయితే ఆ వస్తువు యొక్క ఘన పరిమాణం వస్తుందనేది మనం గమనించి ఉన్నాం. క్రమగణం చూడండి. క్రమగణం భూమి చతురస్రాకారంలో ఉందని మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. చతురస్రాకారంలో ఉంది. చతురస్రం యొక్క భుజము ఏ అని తీసుకున్నట్లయితే దాని భూవైశాల్యం భుజము ఇంటూ భుజం ఏ స్క్వేర్. ఎత్తు కూడా సమానమే, అంటే ఎత్తు కూడా ఏ ప్రమాణాలు మాత్రమే కలిగి ఉంది. దేర్ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. క్రమగణం యొక్క ఘన పరిమాణం ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఘన యూనిట్లు. అలాగే దీర్ఘఘన ఘన పరిమాణం. దీర్ఘఘనం యొక్క పొడవుని ఎల్, వెడల్పుని బిగా తీసుకుని ఉన్నాం. దీర్ఘఘనం యొక్క భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని వైశాల్యం ఎల్ ఇంటూ బి ఇంటూ దాని ఎత్తు హెచ్. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఘనపు యూనిట్లని చెప్తాం. అట్లాగే పట్టకం యొక్క భూమి సమబాహు త్రిభుజం అయితే, ఇప్పుడు ఇది మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఉదాహరణలో ఇది అన్ని భుజాల కొలతలు సమానం ఉన్నాయి. ఇది సమబాహు త్రిభుజం. ఈ సమబాహు త్రిభుజం అయినట్లయితే అన్ని భుజాల కొలతలు సమానం. ఇంతకుముందు మనం ఒకసారి దీన్ని కొలిచి చూసాం, మరి ఒకసారి కొనించి చూడండి. 5 సెంటీమీటర్లు, మరలా 5 సెంటీమీటర్లు ఈ భుజం, మరలా 5 సెంటీమీటర్లు, అనగా ఇది సమబాహు త్రిభుజం. ఇటువంటి పట్టకాన్ని తీసుకున్నట్లయితే ఆ పట్టకం యొక్క భూమి త్రిభుజాకారంలో ఉంది కాబట్టి దాని వైశాల్యము √3/4 ఏ స్క్వేర్. ఒక భూమి ఆకారం అంటే దాని ఘన పరిమాణం √3/4 ఏ స్క్వేర్ ఇంటూ హెచ్, √3/4 ఏ స్క్వేర్ ఇంటూ హెచ్ అవుతుంది. ఇక్కడ ఒక సమస్యను పరిశీలించి చూద్దాం మనం. పట్టక భూమి సమబాహు త్రిభుజము, దాని భుజము 8 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం కనుక్కోండి. ఇటువంటి సమస్య ఇచ్చినప్పుడు ముందుగా ఏమిక తెలుసుకోవాలి మీరు? మీరు అనుకున్నట్లుగానే ఆ త్రిభుజం యొక్క భూవైశాల్యం కనుక్కోవాలి. భూమి ఏ ఆకారంలో ఉంది? సమబాహు త్రిభుజాకారంలో ఉంది, అనగా దీని వైశాల్యం √3/4 ఏ స్క్వేర్. ఘన పరిమాణాన్ని ఇంగ్లీష్లోని ఆంగ్ల భాషలోని వి అనే అక్షరంతో తెలియజేస్తాం. దెర్ఫోర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్, అంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. దాని వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ అంటే ఇక్కడ ఆ త్రిభుజం యొక్క భుజము 8 సెంటీమీటర్లు. ఈ 8 ఇంటూ 8 ఇంటూ √3/4
4 వచ్చి 8లో 2 సార్లు క్యాన్సిల్ అవగా 2 8 16 ఇంటూ √3 16 √3 స్క్వేర్ సెంటీమీటర్స్ భూవైశాల్యం వచ్చును. ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు ఈ పైన రాసాం కదా A ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 16 √3 ఇంటూ 12 16 12 192 ఇంటూ √3. మీకు తెలుసును కదా √3 యొక్క విలువని ఎంతగా చెప్పుకొని వచ్చును? ఎస్, √3 విలువ 1.732. 192ను 1.732తో గుణించగా 332.544 ఘన సెంటీమీటర్లు. అంటే పట్టకం యొక్క భూమి సమబాహు త్రిభుజమైనప్పుడు దాని భూవైశాల్యము ఇంటూ ఎత్తుని గణించినట్లయితే ఆ పట్టకం యొక్క ఘన పరిమాణమును మనం ఈ విధంగా కనుగొనవచ్చును. ఇక్కడ మరి ఒక సమస్యను పరిశీలిద్దాం. త్రిభుజాకార పట్టకము భూమి లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే ఒక కోణం లంబకోణం అవుతుంది, 2 భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజం. ఆ 2 సమాన భుజాల్లో ప్రతిదీ 15 సెంటీమీటర్లు, దాని ఎత్తు 12 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం కనుక్కోండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజము యొక్క వైశాల్యాన్ని మీరు గత తరగతిలో నేర్చుకుని ఉన్నారు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ½ A స్క్వేర్. ఏ అన్నది త్రిభుజ భుజం. దేర్ఫోర్ ఇక్కడ త్రిభుజ భుజం మనకు 15 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. దేర్ఫోర్ 1/2 ఇంటూ 15 ఇంటూ 15 15 15లు 225/2. దాని ఎత్తు 12 సెంటీమీటర్లని ఇవ్వబడి ఉన్నది. దేర్ఫోర్ పట్టకం యొక్క ఘన పరిమాణము A ఇంటూ హెచ్, వైశాల్యము ఇంటూ ఎత్తు, భూవైశాల్యము ఇంటూ ఎత్తు. దేర్ఫోర్ 225/2 ఇంటూ 12. 2 వచ్చి 12లో 6 సార్లు క్యాన్సిల్ చేయగా 6 ఇంటూ 225 ఈజ్ ఈక్వల్ టు 1350 ఘన సెంటీమీటర్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ మరి ఒక సమస్యను గమనించండి. పట్టకము భూమి రాంబస్ 28 సెంటీమీటర్లు 96 సెంటీమీటర్లు కర్ణాలు గల దాని ఎత్తు 32 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం కనుక్కోండి. రాంబస్ వైశాల్యం మీకు తెలుసు కదా, ½ D1 D2 చదరపు యూనిట్లు ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మొదటి కర్ణం 28, రెండవ కర్ణం 96, 1/2 ఇంటూ 28 ఇంటూ 96. ఈ రెండుని వీన్లో 28లో కానీ 96లో కానీ క్యాన్సిల్ చేయగా మల్టిప్లై చేయగా వచ్చినటువంటి విలువ 1344 చదరపు సెంటీమీటర్లు. పట్టక ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు దాని భూవైశాల్యము ఇంటూ ఎత్తు అని ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం మనం. దేర్ఫోర్ ఘన పరిమాణము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 28 ఇంటూ 96 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు దాన్ని సింప్లిఫై చేయగా 43,008 ఘన సెంటీమీటర్లు వస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలని మనం గమనిద్దాం. పట్టకం 2 సర్వసమాన చివర్లు గల బహుముఖిని పట్టకము అంటాం. అంచులు సమాంతరాలు. పట్టకానికి ఉదాహరణ చెక్కని పెన్సిలు, రోలర్, ఘనము. క్రమపట్టకం పేరు దాని భూమి ఆకారాన్ని బట్టి వస్తుంది. ఇంతకుముందు మనం భూమి త్రిభుజాకారంలో ఉంటే ఆ పట్టకాన్ని త్రిభుజాకార పట్టకం అని మనం చెప్పి ఉన్నాం. అలాగే మరి కొన్ని పటాలను కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని గమనించండి. ఈ భూమిని గమనించండి. ఈ భూమిని ఎన్ని భుజములు ఉన్నవి? 1 2 3 4 5 5 భుజములు ఉన్నవి. కాబట్టి దీన్ని పంచభుజాకార పట్టకం అని చెప్పవచ్చును. 5 భుజములు గలవన్నమాట. అలాగే ఈ పట్టకాన్ని గమనించండి. ఈ పట్టకంలో భూమిలో ఎన్ని భుజాలు కనపడుతున్నవి మీకు? 1 2 3 4 5 6. కాబట్టి దీన్ని 6 భుజాలు కలిగినటువంటి ఆకారాన్ని షడ్భుజి అంటామని మనకు తెలుసు. కాబట్టి దీన్ని షడ్భుజీయకార క్రమ పట్టకం అని పిలుస్తోంది.
పట్టకం యొక్క ముఖతలాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ప్రక్కతలాల సంఖ్య ప్లస్ భూమి ప్లస్ కప్పు ఈజ్ ఈక్వల్ టు భుజాల సంఖ్య ప్లస్ 2. అంచుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ భుజాల సంఖ్య. అంచుల మొత్తం పొడవు ఈజ్ ఈక్వల్ టు భూభుజాల సంఖ్య ఇంటూ ఎత్తు ప్లస్ భూపరిధికి రెట్టింపు. దాన్నే సూత్ర రూపంలో చెప్పుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు దాని చుట్టూ అంచుల మొత్తం పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ 2s అని చెప్పుకున్నాం. అలాగే ప్రక్కతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు. పి అంటే భూపరిధి, హెచ్ అంటే పట్టకం ఎత్తు. పట్టకం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ప్రక్కతల వైశాల్యము ప్లస్ రెట్టింపు భూవైశాల్యము. పట్టక ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యము ఇంటూ ఎత్తు. దీర్ఘఘన కర్ణము ఈజ్ ఈక్వల్ టు √L² + B² + H².